4 సార్లు మెట్రో మారాల్సి వచ్చింది, అది కూడా ఒక్క ట్రిప్ లోనే. గైస్ బెంగళూరు అయితే రీచ్ అయిపోయాం. బెంగళూరులో మేము బస్ దిగిన తర్వాత క్యాబ్ బుక్ చేసుకుని స్టే దగ్గరికి అయితే వెళ్తున్నాం. బెంగళూరులో మేము కేఆర్ పురం దగ్గర దిగాం, కానీ మా స్టే ఇక్కడ నుంచి 1 అవర్ డిస్టెన్స్ అనమాట. సో ఇక్కడ దగ్గర కాదు కాబట్టి క్యాబ్ బుక్ చేసుకుని స్టే దగ్గరికి అయితే వచ్చేసాం. ఫ్రెష్ అయిపోయాం, టిఫిన్ తిందామని ఒక ప్లేట్ తీసుకున్నాం. ప్లేట్ చూడండి కొంచెం వెరైటీగా ఉంది. గైస్ మేము ఇస్కాన్ కి వెళ్ళాలంటే ఇప్పుడు సిల్క్ బోర్డ్ మెట్రో స్టేషన్ దగ్గరికి వెళ్ళి మెట్రో ఎక్కాల్సి ఉంటుంది. సో బస్ ఎక్కాం మెట్రో దగ్గరికి. బస్ ఎక్కేసి మెట్రో దగ్గరికి అయితే వచ్చేసాం. సెంట్రల్ సిల్క్ బోర్డ్ మెట్రో స్టేషన్. సిల్క్ బోర్డ్ దగ్గర నుంచి కూడా ఇస్కాన్ టెంపుల్ 1 అవర్ జర్నీ అయితే చేయాలి. మళ్ళీని మనం ఎక్కాల్సిన మెట్రో కూడా వచ్చేసింది. 2 టైమ్స్ మెట్రో చేంజ్ అవ్వాలి గైస్ మధ్యలో. సో 1 టైం అయితే దిగాము, ఇంకో నెక్స్ట్ మెట్రో ఎక్కాలన్నమాట. మేము వెళ్ళిన టైంకి మెట్రో రెడీగా లేదు, జనం అయితే చాలా మంది ఉన్నారు. కొంచెం సేపు యుద్ధం తర్వాత మెట్రో ఎక్కేసాం గైస్. ఫైనల్లీ 40 మినిట్స్ మెట్రోలో జర్నీ తర్వాత మేమైతే ఇస్కాన్ దగ్గరలో ఉన్న మెట్రో స్టేషన్ దగ్గర అయితే దిగాము. మెట్రో నుంచి ఇస్కాన్ దగ్గరే, కాకపోతే ఇంత జర్నీ చేసాం కాబట్టి మేము అయితే ఆటో ఎక్కేసాం. ఆటో అయితే డైరెక్ట్ గా టెంపుల్ ఎంట్రన్స్ వరకు తీసుకెళ్తారంట. ఆటోలో వెళ్తే బెస్టా, నడిచి వెళ్తే బెస్టా, నెక్స్ట్ వీడియోలో చెప్తాను, ఫాలో చేయండి గైస్.